క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన మా వీవర్స్ అందరికీ యేసు ప్రభు నామములో మీకు శుభాలు తెలియచేస్తూ మరొక అమూల్యమైన శ్రేష్టమైన విషయాన్ని మనము ఇప్పుడు వినబోతున్నాం. అదేంటంటే యూదుల నెలలు, జాములు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. ఈ లోకంలో యూదుల క్యాలెండరు చాలామందికి ఈ విషయాలు తెలియదు. ఈ లోకంలో చాలా క్యాలెండర్స్ ఉన్నాయి, కానీ యూదుల క్యాలెండరు ఇప్పుడు కూడా వాల్యుబులే. అది చాలా ఏషియన్ క్యాలెండరు. బైబిల్ గ్రంథంలో దీని వివరణ, దీని ఆశ్చర్యకరమైన విషయాలు, ఏ నెలలో ఏం చేశారో అది తెలుసుకుంటే బైబిల్ మనకి ఇంకా బ్రైట్గా చాలా బాగా అర్థమవుతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఇశ్రాయేలీలు లూనార్ అనగా చంద్రుడి కదలికలపై ఆధారపడి వారి క్యాలెండర్ను చేశారు. అది 29-30 రోజులు ఆల్టర్నేటివ్గా ఈ క్యాలెండర్ వస్తూ ఉంటుంది. సోలార్ అనగా సూర్య కదలికలపై 365 రోజులు మనం ఫాలో అయ్యేటువంటి గ్రెగోరియన్ క్యాలెండర్. యూదుల క్యాలెండర్ 354 రోజులు, అనగా 11 రోజులు తేడా వస్తుంది. సూర్య సర్కిల్కి చంద్ర సర్కిల్కి 11 రోజులు తేడా ఉంటుంది. యూదుల క్యాలెండరు నిండు పౌర్ణమి రోజున అర్ధరాత్రితో మొదటి నెల మొదటి రోజు ఆరంభమవుతుంది. అదే అబీబు అను మొదటి నెల. ఈ విషయం ద్వితీయోపదేశకాండం 16:1 ఉంటుంది. అబీబు నెలలో పస్కాను ఆచరించాలి. ఆ రాత్రే దేవుడైన యెహోవా మిమ్మును ఐగుప్తు నుంచి రప్పించును అని అక్కడ ఉంటుంది. ఈ యూదుల క్యాలెండర్ రోజుల విషయాలను సన్హెద్రిన్ మహాసభ వారు చంద్రుడి కదలికలను బట్టి ప్రకటిస్తుంటారు. కనుక లూనార్ సర్కిల్ అంటే చంద్రుడి యొక్క కదలికలతో చేయబడిందే యూదుల క్యాలెండర్. యూదుల నెలలు, జాములు ఆశ్చర్యకరమైన విషయాలు. మొదటి నెల అబీబు లేక నాన్. ఇది మనకు మార్చికి ఏప్రిల్కి మన మధ్యలో వస్తుంది. ఇది ఎస్తేరు 3:7 ఉంది. రెండవ నెల ఆయారు లేకపోతే జీప్ నెల. ఇది మనకు ఏప్రిల్ మేకి మధ్యలో వస్తుంది. ఇది 1 రాజులు 6:1 ఉంది. మూడవ నెల సివాన్. ఈ నెల మనకు మేకి జూన్కు మధ్యలో వస్తుంది. ఇది ఎస్తేరు 8:9 ఉన్నది. నాలుగవ నెల తమ్మూజ్. ఇది మనకు జూన్కి జూలైకి మధ్యలో వస్తుంది. ఇది జకర్యా గ్రంథము 8:19 ఉంది. ఐదో నెల అబ్బు. ఇది మనకు జూలై నుంచి ఆగస్టుకు మధ్యలో వస్తుంది. ఇది ఇర్మియా గ్రంథము 52:12 ఉంది. ఆరో నెల ఎల్లూల్. ఇది మనకు ఆగస్టుకి సెప్టెంబర్కి మధ్యలో వస్తుంది. ఇది నెహెమ్యా గ్రంథము 6:15 ఉంది. ఏడో నెల తిష్రీ లేకపోతే ఏతానీము. ఇది మనకు సెప్టెంబర్కి అక్టోబర్కి మధ్యలో వస్తుంది. 1 రాజులు 8:2 ఉంది. ఇది ఎనిమిదో నెల హిష్వాన్ లేకపోతే బూల్. ఇది మనకు అక్టోబర్కి నవంబర్కి మధ్యలో మనకు వస్తుంది. ఇది రాజుల మొట్టమొదటి గ్రంథం 6:38 ఉంది. 9 నెల కిస్లేప్. ఇది మనకు నవంబర్కి డిసెంబర్కి మధ్యలో వస్తుంది. జకర్యా 7:1 ఉంది. ఇది 10వ నెల టిబేతు. ఇది మనకు డిసెంబర్కి జనవరికి మధ్యలో వస్తుంది. ఇది ఎస్తేర్ గ్రంథం 2:16 ఉంది. 11 నెల సెబాటు. ఇది మనకు జనవరికి ఫిబ్రవరికి మధ్యలో వస్తుంది. జకర్యా 1:7 ఉంది. ఇది 12 నెల ఆదారు. ఇది మార్చిలో వస్తుంది. ఎస్తేర్ గ్రంథం 3:13 ఉంది. అయితే ప్రియులారా, హెబ్రీల నెలల్లో ప్రత్యేకత ఏంటంటే 29 మరియు 30 రోజులు ఆల్టర్నేట్గా వస్తూ ఉంటాయి. యూదుల క్యాలెండర్లో సంవత్సరానికి 354 రోజులు మాత్రమే ఉంటాయి. ఈ విషయం మనం బాగా గుర్తుపెట్టుకుంటే దానియేలు గ్రంథం మనకి బాగా అర్థమవుతుంది. అయితే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 29 రోజులు గల వేదార్ అనేటువంటి ఈ నెల ఆదారు మరియు నిస్సాన్ నెలల మధ్యలో వస్తుంది. ఈ వేదార్ నెల అంటే 19 సంవత్సరాలకు 7 సార్లు ఈ నెల వస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు ఈ యూదుల క్యాలెండర్ యొక్క అతి ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడబోతున్నాము. 1వ నెల అబీబ్ నెల. ఇది మనకు మార్చికి ఏప్రిల్కి మధ్యలో వస్తుంది. ఈ నెలలో వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒక్కో నెలలో ఏం చేస్తారో మన వాక్యంలో వివరంగా మనం చూడబోతున్నాం. ఈ నెలలో 1వ రోజున నాదాబు అబీహుల కొరకు అంగలారుస్తారు. లేవీకాండం 10వ అధ్యాయము 1-2 వచనాలు కలదు. 10వ రోజున పస్కా పశువును ఎన్నుకుంటారు. ఇది నిర్గమకాండం 13:2 ఉంది. 14వ రోజున సాయంకాలం ఆ పస్కా పశువును వధిస్తారు. నిర్గమకాండం 12:7 కలదు. 15వ రోజున పొంగని భక్షములు దినం చేస్తారు. సంఖ్యాకాండం 28:17 కలదు. 16వ రోజున ప్రథమ ఫలముల పండుగ చేస్తారు. ఇది లేవీకాండం 23:10 కలదు. 26వ రోజున యెహోషువ మృతి కొరకు అంగలారుస్తారు. ఇది యెహోషువ 24:29 కలదు. 2వ నెల ఆయార్ లేకపోతే జీప్. ఇది మనకు ఏప్రిల్కి మేకి మధ్యలో వస్తుంది. ఈ నెలలో 10వ రోజున ఏలియా మరణం కొరకు మందసం పట్టబడినందుకు అంగలారుస్తారు. ఇది 1 సమూయేలు 4:11 ఉంది. 28వ రోజున సమూయేలు మృతికై అంగలారుస్తారు. ఇది 1 సమూయేలు 25:1 ఉంది. 3వ నెల సివాన్. ఇది మనకు మేకి జూన్కు మధ్యలో వస్తుంది. 22వ రోజున యెరోబాము దుష్ట పాలనకై అంగలారుస్తారు. ఇది 1 రాజులు 12:27 ఉంది. 4వ నెల తమ్మూజు నెల. ఇది మనకు జూన్కి జూలైకి మధ్యలో వస్తుంది. ఈ నెలలో 17వ రోజున సినాయి పర్వతంపై జరిగించిన అతిక్రమం విషయమై అంగలారుస్తారు.
సీనాయి పర్వతం మీద ఎక్కినప్పుడు వీళ్ళు కింద దూడం చేసుకొని ఎగురుతున్నారు కదా, దానికై. ఇది నిర్గమకాండం 32:19 ఉన్నది. 5వ నెల అబ్బు, ఇది మనకు జూలైకి ఆగస్టుకు మధ్యలో వస్తుంది. ఈ నెలలో 1వ రోజున అహరోను మూతికై అంగలారుస్తారు. ఇది సంఖ్యాకాండం 20:28 కలదు. 9వ రోజున కాదేశు బర్నేయ దగ్గర జరిగిన సంఘటనకై అంగలారుస్తారు. ఇది సంఖ్యాకాండం 14వ అధ్యాయము 29 నుంచి 31 కలదు. 6వ నెల ఎల్లూల్, ఇది మనకు ఆగస్టుకి సెప్టెంబర్కి మధ్యలో వస్తుంది. ఈ నెలలో 7వ రోజున ఎజ్రా నెహెమ్యాలచే యెరూషలేమును కట్టించి ప్రతిష్ఠించిన దాని కొరకు గుర్తుగా చేస్తారు. ఇది నెహెమ్యా గ్రంథం 12:27 కలదు. 17వ రోజున 10 మంది వేగుల వారు తెచ్చిన తప్పుడు సమాచారంకై జరిగిన సంఘటన కొరకు అంగలారుస్తారు. ఇది సంఖ్యాకాండం 13:26 కలదు. 7వ నెల తిష్రీ లేకపోతే ఏతానీము, ఇది మనకు సెప్టెంబర్కి అక్టోబర్కి మధ్యలో వస్తుంది. ఈ నెలలో 1వ రోజున శృంగధ్వనుల పండుగ చేస్తారు. ఇది లేవీకాండం 23:24లోను, సంఖ్యాకాండం 29వ అధ్యాయం 1-2 వచనాల్లో కలదు. ఈ నెలలో 7వ రోజున బంగారు దూడ సంఘటనకై అంగలారుస్తారు. బంగారు దూడను చేసుకుని ఎగిరారు కదా, దాని కొరకే మళ్ళీ అంగలారుస్తారు. నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఇది కలదు. 15వ రోజున పర్ణశాలల పండుగ చేస్తారు. ఇది లేవీకాండం 23వ అధ్యాయంలో కలదు. 23వ రోజున సొలొమోను మందిర ప్రతిష్ఠ కొరకై జ్ఞాపకం చేసుకుంటారు. ఇది 1 రాజులు 8వ అధ్యాయంలో కలదు. 8వ నెల హిష్వాన్ లేకపోతే బూల్, ఇది మనకు అక్టోబర్కి నవంబర్కి మధ్యలో వస్తుంది. ఈ నెలలో 7వ రోజున దక్షిణ ఇశ్రాయేలు అనగా యూదారాజ్యం ముగింపు మరియు సిద్కియా బంధించబడటాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటారు. ఇది 2 రాజులు 25:7 కలదు. 9వ నెల కిస్లేవ్, ఇది మనకు నవంబర్కి డిసెంబర్కి మధ్యలో వస్తుంది. ఈ నెలలో 6వ రోజున యహూదీ దేవుని వాక్యాన్ని కాల్చివేయటాన్ని బట్టి మొదటి గుర్తు చేసుకుంటారు. ఇర్మియా గ్రంథం 36:23 ఇది కలదు. 10వ నెల టిబేత్, ఇది మనకు డిసెంబర్కి జనవరికి మధ్యలో వస్తుంది. ఈ నెలలో ఏ విషయాలు కానీ అనగా ఏ ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు కానీ ఏ విషయాలను కూడా ఈ నెలలో గుర్తు చేసుకోరు. 11వ నెల షబాటు నెల, ఇది మనకు జనవరికి మార్చికి మధ్యలో వస్తుంది. ఈ నెలలో 23 రోజున బెన్యామీను గోత్రికులతో జరిగిన విచారకరమైన యుద్ధం విషయమై అంగలారుస్తారు. ఇది న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్నది. 29వ రోజున పాత నిబంధన కాలంలో యూదులను ద్వేషించే అంతియోకస్ ఎపిఫనస్ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం జరుగుతుందన్నమాట. 12వ నెల ఆదారు నెల, ఇది మనకు మార్చి నెలలో వస్తుంది. 7వ రోజున మోషే మృతికై అంగలారుస్తారు. ఇది ద్వితీయోపదేశకాండము 34:5 కలదు. 15వ రోజున ఎస్తేరు ద్వారా ప్రారంభించబడిన పూరిము పండుగ చేయటం చేస్తారు. ఇది ఎస్తేరు గ్రంథం 9:26 కలదు. 23వ రోజున ఈ నెలలో జెరుబ్బాబెలు దేవాలయాన్ని ప్రతిష్ఠించడాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఇది ఎజ్రా గ్రంథము 6:16 కలదు. అలాగే ప్రియులరా, యూదులు చాలా పాతవాళ్ళు కాబట్టి యూదుల కాలమానము యూదుల పొద్దులు ఎలా ఉంటాయంటే రోజులో 8 పొద్దులుగా భావిస్తారు. నైట్ పొద్దులు, మొట్టమొదటి పొద్దు సూర్యాస్తమయం నుంచి రాత్రి 9 గంటల వరకు ఒక పొద్దు. 2వ పొద్దు రాత్రి 9 నుంచి మధ్యరాత్రి వరకు 2వ పొద్దు. 3వ పొద్దు మధ్యరాత్రి నుంచి ఉదయం 3 గంటల వరకు 3వ పొద్దు. 4వ పొద్దు ఉదయం 3 నుంచి సూర్యోదయం వరకు. అలాగే పగల పొద్దులు కూడా 4 ఉంటవి వీళ్ళకి. మొదటి పొద్దు సూర్యోదయం నుంచి ఉదయం 9 గంటల వరకు. 2వ పొద్దు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు. 3వ పొద్దు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 3 గంటల వరకు. 4వ పొద్దు సాయంత్రం 3 నుంచి సూర్యాస్తమయం వరకు. ఇలారా, ఇవి మీకు ఎందుకు చెప్పడం జరిగిందంటే ఇవి మీరు విన్నప్పుడు బైబిల్లో ఈ 12 నెలల్లో తగులుతాయి, యూదుల యొక్క పొద్దులు కూడా తగులుతాయి. ఇవి మీరు విని అర్థం చేసుకుంటే బైబిల్ ఇంకా బ్రైట్గా మనకు బాగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఆనాడే కాదు, ఈనాటి వరకు కూడా యూదుల క్యాలెండరు ఒక సంచలనాత్మకము. ఇది కరెక్ట్ కాలమానాన్ని తెలియచేస్తుంది. చాలా శ్రేష్టమైన రీతిగా జరిగింది. యెహోవా దేవుడిచ్చిన క్యాలెండరు ఇప్పుడు కూడా దానికి వాల్యూ ఉన్నది. ఈ లోకంలో చాలా క్యాలెండర్స్ వచ్చినాయి, ఇప్పుడు కూడా యూదుల క్యాలెండరు చక్కగా నడిపిస్తుంది. దేవుని దగ్గర నుంచి బిబ్లికల్గా తయారు చేయబడిన క్యాలెండరు ఇది. మీరు వినండి, మరొకసారి వినండి, మీ స్నేహితులు కూడా పంపండి. ఇంకా బైబిల్ బాగా అర్థం అవటానికి ఆస్కారం అవుతుంది. మంచిది, మరొక అమూల్యమైన సందేశంతో మీ ముందుకు వస్తాను. మా మెసేజ్లు ఫస్ట్ మీకే అందాలంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.